ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా మనశ్శాంతిగా నిద్రపోయేటప్పుడే పోతుంది. ఏంటంటే ఉడుకు ఏరా లూస్ కలెక్షన్ మచ్చా ఎప్పుడు ఊడిపోతా ఉంటుంది. అందుకోసం కొంచెం టైట్గా చేస్తానరా. ఉడుకు మచ్చా చంపేస్తాందిరా. 5 నిమిషాలు మచ్చా మొత్తం రెడీ చేసేస్తాను. రే రే చంపేస్తావేమరా మనుషులు. రే సమయం నువ్వు ఫస్ట్ ఆపరా. రే నీకు తెలియదురా. రే రే కరెంటు కొడుతుందా. రే చంపేస్తావేమరా ఆపరా. రే కరెంటు కొట్టదురేమరా. నువ్వు మంచివి కాదేమరా. నేను మనిషినే మచ్చా. నాకు కరెంట్ కొట్టదు మచ్చా. నేను ఎలక్ట్రీషియన్ని. 5 నిమిషాలు తట్టుకో రెడీ చేసేస్తా. రే ఏమనుకుంటేవరా నేనంటే మా ఊర్లో ఎన్ని చేయలేదురా ఇట్లాంటివి. పెళ్ళిళ్ళకి సావులకి అన్నిటికీ నేనే రా ఎలక్ట్రీషియన్. నీకేమో మూడింతర పోతావరా. రే పైకి కరెంట్ కానీ వచ్చిందనుకో ఇదరా. రే కరెంటు నేను తెలుసుకుంటాం. చెప్పినారా విన్నావా? సావులకి పెళ్ళిళ్ళకి నేనే తోపంటివి. ఇప్పుడు నువ్వే సావు వినాలి పోతే. రే మామ 100 రూపాయలు ఉంటే ఇరా మామ. లేదురా రే నా దగ్గర కూడా లేదురా. 50 రూపాయలన్నా ఉంటే ఇరా మామ. చేంజ్ లేదురా. పోనీ 10 రూపాయలన్నా ఇరా మామ. ఫోన్ పే కూడా పని చేయలేదురా. మరి నీ దగ్గర ఏముందిరా మామ? తలనొప్పి ఉందిరా. ఏదో ఒకటి కొంచెం ఇవ్వరా. నువ్వు ఎడ దొరికావరా? ఎర్రగడ్డ హాస్పిటల్ అంటే మామ మా నాయన మా అమ్మ చెప్పుకుంటా అంటే విన్నాను. కరెక్టే రే నువ్వు చెప్పింది. డాడీ ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి డాడీ. ఈరోజే లాస్ట్. కడదాంలే కానీ బాగా చదివి కలెక్టర్ కావాలి. తండ్రి పేరు నిలబెట్టాలి. అవుతాను డాడీ. ఖచ్చితంగా నీ పేరు నిలబెడతాను డాడీ. ఇంకా ఎప్పుడు అవుతావు మా? ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇప్పుడే 4 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఇంకా ఎప్పుడు అవుతావు? వచ్చే జన్మలో అవుతాను డాడీ. ఇంకా టైం. గత జనంలో కలెక్టర్ అని చెప్పలా కదరా. గత జన్మలో కూడా నేనే డాడీ కలెక్టర్. కాకపోతే మీరు కాదు ఫాదర్. వేరే అయిన ఫాదర్. ఈ జన్మ కలెక్టర్ గారా అంటే వచ్చే జన్మలో కూర పప్పు తోటకూర పప్పు అని చెప్తానవే. సిగ్గు లేదు మనం లేదు. కూర తప్పేది కూడా. ఏరా లూస్ కలెక్షన్ మచ్చా ఎప్పుడు ఊడిపోతా ఉంటుంది. రే రే చంపేస్తావేమరా మనుషులు. రే సమయం నువ్వు ఫస్ట్ ఆపరా. రే నీకు తెలియదు. నాకు కరెంట్ కొట్టదు మచ్చా. నేను ఎలక్ట్రీషియన్ని. 5 నిమిషాలు తట్టుకో ఆపరా. రే కరెంట్ కొట్టదురేమరా. నువ్వు మంచివి కాదేమరా. నువ్వు ఎన్ని చేయలేదురా ఇట్లాంటివి. పెళ్ళిళ్ళకి సావులకి అన్నిటికీ నేనే రా. నీకేమో మూడింతర పోతావరా. రే పైకి కరెంట్ కానీ సావులకి పెళ్ళిళ్ళకి నేనే తోపంటివి. ఇప్పుడు నువ్వే సావు దినానికి పోతే. ఏమే ఏం కూర చేసావు ఈరోజు? పంది కూర చేసినా తింటావా? రాత్రి అన్నం సరిగా తినలేదే. అయితే ఆగు, రాత్రి పాచిపోయిన అన్నం ఉంది తిందువు. తెస్తాను. ఏమే నీకు అలా అర్థమైందా?